హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వ్యవసాయ శాఖ నుంచి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి మీకు శాలరీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ 1 ఇయర్ పాటు మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్లో కూడా 60,000 పర్ మంత్ పే చేస్తారు. ట్రైనింగ్ అయిపోగానే మీకు పర్మనెంట్ చేసి స్కేల్ 1 ఆఫీసర్ పోస్ట్లో మీకు 90,000 పర్ మంత్ శాలరీ వస్తుందండి. అండ్ మీకు చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అన్నమాట. ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి. అండ్ దీనికి మీకు ఎనీ డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే AICofindia.com. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, టెండర్స్ అండ్ నోటీసెస్. ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, టెండర్స్ అండ్ నోటీసెస్ క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. వేకెన్సీ అనేది ఫస్ట్ మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ 55 మేనేజ్మెంట్ ట్రైనీస్, ఇదే అనమాట మనకు కావాల్సింది. ఓపెనింగ్ డేట్, క్లోజ్ డేట్, ఇక్కడ న్యూ అనేది క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అడ్వర్టైజ్మెంట్ కోసం మనము ఇక్కడ క్లిక్ చేయాలి. అదేవిధంగా మీరు అప్లై చేయాలి అంటే కనుక అప్లై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని. తర్వాత మీ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి మళ్ళీ రీలాగిన్ చేసిన తర్వాత మీకు ఫామ్ వస్తుందన్నమాట, ఫిలప్ చేయాలి. ఇప్పుడు మనకి నోటిఫికేషన్ కావాలి కాబట్టి నేను ఇది ఓపెన్ చేస్తున్నానండి. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసేద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, AIC అంటే ఏంటంటే అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఎవరికి అంటే 55 నెంబర్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనీస్ పోస్ట్కి ఇస్తున్నారు. మీకు ఫస్ట్ 1 ఇయర్ పాటు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత స్కేల్ 1 ఆఫీసర్ పోస్ట్లో మిమ్మల్ని రిక్రూట్ పర్మనెంట్ చేస్తారనమాట. స్కేల్ 1 ఆఫీసర్ పోస్ట్లో మీకు పర్మనెంట్ జాబ్ ఇస్తారనమాట. చూడండి, ఇక్కడ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. మీరు వెళ్ళాల్సిన వెబ్సైట్ మనం ఏదైతే వచ్చామో AICofindia.com, సేమ్ వెబ్సైట్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు, చూద్దాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజు మీకు 30th జనవరి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 20th ఫిబ్రవరి వరకు టైం ఉందన్నమాట. సో 20th ఫిబ్రవరి లోపు మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఆన్లైన్లో ఎగ్జామినేషన్ అనేది మార్చ్ ఆర్ ఏప్రిల్, ఇంకా ఇవ్వలేదు, టెంటేటివ్గా ఇస్తున్నారు. తర్వాత ఇదంతా షెడ్యూల్ కూడా టెంటేటివ్గా ఉంది, మీరు చూసుకోవచ్చు. తర్వాత ఇవి వేకెన్సీస్ చూడండి, మీకు టోటల్ 55 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఆ 55లో IT డిసిప్లిన్లో 20 ఉన్నాయి, యాక్చురియల్లో 5, జర్నలిస్ట్లో 30, మొత్తం 55 ఉన్నాయండి. చాలా పోస్టులు ఉన్నాయి. అండ్ కేటగిరీ వైజ్గా OBC 19, SC 19, ST 5, EWS 6, అన్రిజర్వ్డ్ 16. అన్రిజర్వ్డ్ ఇస్తున్నారు, అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు. కాబట్టి మీకు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఫస్ట్ ట్రైనింగ్ పీరియడ్ 1 ఇయర్ పాటు ఉంటుంది. ఆ ట్రైనింగ్లో మీకు 60,000 పర్ మంత్ పే చేస్తారనమాట. ట్రైనింగ్ అయిపోగానే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1 ఈ పోస్ట్ ఇచ్చి మీకు 90,000 పర్ మంత్ పే చేస్తారనమాట. మీకు ఎమాల్మెంట్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి క్లియర్గా. ఫస్ట్ మీకు 60,000 పర్ మంత్ పే చేస్తారంట ట్రైనింగ్లో. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 90,000 పర్ మంత్ పే చేస్తామని చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి, జర్నలిస్ట్ పోస్ట్కి వచ్చేసి క్యాండిడేట్ మస్ట్ పొసెస్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఆర్ అంటున్నారండి, అండ్ అనలేదు. కాబట్టి మినిమం గ్రాడ్యుయేషన్ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, పీజీ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే మీకు 60% మార్క్స్ కంపల్సరీ రావాలి. అండ్ అన్రిజర్వ్డ్ OBC EWS వాళ్ళకి 60%, 55% మార్క్స్ అనేది SC ST PWBD క్యాండిడేట్స్ ఉంటారుగా, వాళ్ళకి 55% వస్తే చాలన్నమాట. యాక్చురియల్ పోస్టులకు వచ్చేసి మీ క్వాలిఫికేషన్ ఉండాలి, బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, యాక్చురియల్ సైన్సెస్, ఎకనామిక్స్ ఆర్ ఆపరేషన్స్ రీసెర్చ్, ఈ వివిధ రకాలు ఇచ్చారు కదా, ఆ డిపార్ట్మెంట్స్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. అన్రిజర్వ్డ్ OBC EWS వాళ్ళకి 60% ఉండాలి, SC ST PWBD వాళ్ళకి 55%. ఒకవేళ అది లేదనుకోండి, తర్వాత బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటున్నారు విత్ 60%. అంటే మీరు ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి వచ్చేసి BE BTech ME MTech చేసిన వాళ్ళు, అది కూడా కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ MCA కానీ చేసిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ అవుతారు. సో ఈ విధంగా ఇస్తున్నారు, మీరు చెక్ చేసుకోండి డిసిప్లిన్స్ మీరు ఏది ఎలిజిబుల్ అవుతారో.
ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమం 21 ఇయర్స్ అండి, మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు జనరల్ వాళ్ళు. మీకు బార్న్ బిట్వీన్ కూడా ఇయర్స్ ఇస్తున్నారు, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ మధ్యలో ఉందో లేదో చెక్ చేసుకోండి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది అంటే 30కి 5 యాడ్ చేసుకోండి. ఓబీసీ వాళ్ళకి 33 వరకు ఉంది. తర్వాత డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఇంకా 10 ఇయర్స్ ఎక్స్ట్రా ఉందన్నమాట. సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేసి దాని తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారండి. అది ఆన్లైన్లో ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, 150 మార్క్స్కి 2.5 అవర్స్ ఎగ్జామ్ పెడతారు. తర్వాత మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 60% రావాలి. అది జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 55% వస్తే మీకు క్వాలిఫై అవుతారనమాట ఎగ్జామ్లో. ఆ ఎగ్జామ్ అనేది మార్చ్ ఆర్ ఏప్రిల్లో కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. అది మీరు ప్యాటర్న్ ఎలా ఉంటుందో కూడా ఇచ్చేశారు, మీరు ప్రిపేర్ అవ్వచ్చు దాన్ని బట్టి. జనరలిస్ట్కి ఒక ప్యాటర్న్ ఉంది, యాక్చురియల్కి ఒక ప్యాటర్న్ ఉంది, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఒక ప్యాటర్న్. మీరు చెక్ చేసుకోండి ప్రతిదీ కూడా ఏమేమి టాపిక్స్ ఇస్తున్నారు, ఎన్నెన్ని మార్క్స్. డిస్క్రిప్టివ్ ఆబ్జెక్టివ్ 2 ఉన్నాయండి, ఇంగ్లీష్ ఆర్ హిందీలో వస్తుంది ఎగ్జాము. సో మీరు ఒకసారి మీ డిసిప్లిన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, 1/4 మార్క్ అనేది కట్ చేస్తారనమాట ఒక నెగిటివ్ మార్క్కి. సో కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసి రిక్రూట్ చేసుకుంటారనమాట. ఈ విధంగా ఉంటుంది సెలెక్షన్. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా చూడండి, ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం ఇచ్చారండి. అదేవిధంగా తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మంలో ఉందన్నమాట. సో మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి చాలా మంచి అవకాశం ఉంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఎగ్జామినేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 200 రూపీస్ పే చేయాలి. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా 1000 రూపీస్ పే చేయాలండి. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరుంటారో చాలా అంటే చాలా మంచి అవకాశం, ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. చాలా మంచి శాలరీతో మీకు ట్రైనింగ్లో కూడా 60,000 పర్ మంత్, తర్వాత 90,000 పర్ మంత్, అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఇమ్మీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్